హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఫిబ్రవరి మంత్ కిట్టి పార్టీ గేమ్ అండి. గేమ్ అయితే భలే థ్రిల్లింగ్ గా ఉంది, చాలా బాగుంది. ఏంటిదంటే బ్యాంగిల్ మీద కాయిన్స్ పెట్టాలి. 30 సెకండ్స్ లోపు బ్యాంగిల్ మీద ఎన్ని కాయిన్స్ పెట్టగలిగితే, ఎన్ని ఎక్కువ కాయిన్స్ పెట్టితే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. ఎక్కువ కాయిన్స్ పెట్టగలిగితే అన్ని పెట్టొచ్చు. ఎన్ని ఎక్కువ కాయిన్స్ చేసిన వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. నేనైతే 4-5 పెట్టాను అంతే, ఆగలేవు నాకైతే. నాది లెఫ్ట్ రైట్ హ్యాండ్ డిఫరెన్స్ కదా, అందుకే నాకైతే పెట్టడానికే రాలేదు, ఆగలేవు. 6-7 పెట్టినట్టున్నారు, నాకు కరెక్ట్ గా గుర్తుకు లేదు. పెట్టిన వాళ్ళు మంచిగా చూసారు కదా, ఆంటీ చాలా బాగా పెట్టారు, మంచిగా ఎక్కువ కాయిన్స్ పెట్టి విన్ అయ్యారు. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా కిట్టి పార్టీలో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ మన బాల్యంకి వెళ్ళినట్టు ఉంటది, అంటే మన చిన్నప్పటికి వెళ్ళినట్టు ఉంటది. అంటే ఎదుటి వాళ్ళు విన్ అవ్వకుండా వాళ్ళకి ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ మనమే విన్ కావాలని ఇట్లా ఫన్నీగా అనిపిస్తుంది కిట్టి పార్టీలో. మంచిగా ఆటలే కాదు, మంచిగా ముచ్చట్లు, ఇంకా టిఫిన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్స్, ఎవరికంటే ఇంకొకరు డిఫరెంట్ గా పెట్టాలి అనే ఆలోచనతోటి మొత్తానికైతే కిట్టి పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇదైతే ఫిబ్రవరి మంత్ కిట్టి పార్టీ. ఫస్ట్ అయితే కొంచెం అందరూ తెలియని వాళ్ళు ఒక్కసారి గ్యాదర్ అయ్యి కలవడం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకపోయినా నేనైతే ఒక 2-3 నెలలు. ఆ తర్వాత మంచిగా కలిసిపోయాం, బాగా అనిపిస్తుంది నాకు ఈ కిట్టి పార్టీ. మన చిన్నప్పటి అన్ని గుర్తుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే అప్పుడు మనం ఆడుకున్నంత అంటే కాంపిటేటివ్ గా ఆడుకోలేం కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది లైఫ్ ని నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను. మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా కొంచెం మనకంటే చిన్న వాళ్ళైనా, మనకంటే కొంచెం పెద్దవాళ్ళైనా అందరం పోటీ పడి నాకే రావాలి ప్రైజ్ అన్నట్టుగా పోటీ పడి ఆడుతుంటాము. మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా వీలైతే ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బయటికి ఎలాగో వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లోనైనా సరే ఇట్లా మీ ఫ్రెండ్స్ తో మీట్ అయ్యి ఇట్లాంటిది ఏదన్నా అవకాశం దొరికితే మాత్రం ఎంజాయ్ చేయండి. నేనైతే తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఇట్లాంటి వాటికి. మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు టీవీ, ఫోన్లు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే ఫోన్లు, టీవీలు ఇవే కాకుండా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. నేనైతే ఒక గేమ్ ఆడేసిన, మళ్ళీ ఇంకో గేమ్ ఆడుతున్నాను. నేను రెండిట్లలో విన్ కాలేదు. ఫస్ట్ ఈ గ్లాసెస్ గేమ్ కామన్ గా ఉంది అని అనుకోవచ్చు. ఫస్ట్ వేరే గేమ్ అనుకున్నారు, కాకపోతే అది కూడా సేమ్ బ్యాంగిల్ గేమ్ లాగానే టిపికల్ అనిపించింది. అందుకే రెండు అట్లాంటివే ఎందుకు, ఇది ఒకటి వేరే మారుద్దామని మార్చారు. ఇదైతే 20 సెకండ్స్ టైమర్ పెట్టుకున్నాము, దానికంటే తొందరగా పెట్టేస్తున్నారు. అందుకే ఎవరు తక్కువ టైంలో మొత్తం గ్లాసెస్ అయితే బిల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని పెట్టుకున్నాము. మొత్తానికైతే ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ బ్యాంగిల్స్ లోను దీంట్లోను విన్నర్స్ అయితే ఉన్నారు. ప్రతి మంత్ కిట్టి పార్టీలో ఇట్లానే ఫస్ట్ సెకండ్ అంటే 2-3 వాళ్ళ ఇష్టం. ఎవరింట్లో అయితే కిట్టి జరుగుతుందో వాళ్ళు 2-3 గేమ్స్ వాళ్ళ ఇష్టం ఉన్నన్ని గేమ్స్ పెట్టుకుంటారు. గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇస్తారు. మళ్ళీ మంచిగా స్నాక్స్ అవి తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టేసుకొని వచ్చేస్తాము. ఇదే మా కిట్టి పార్టీ టీం అందరూ. మీకు వీలైతే ఓ రోజు మంచిగా అందరినీ పరిచయం చేస్తాను. ఇంతకు ముందు అయితే సంక్రాంతికి కైట్స్ తో రీల్ చేశాను, అది కూడా చాలా బాగా అనిపించింది. దివాళికి కార్తీక మాసంలో అయితే దీపాలతో రీల్ చేశాము. నిజంగా బాగా అనిపిస్తుంది నాకు. మంచి ఫ్రెండ్షిప్ ను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను, మంచిగా అనిపిస్తుంది బాండింగ్ ఇదంతా. మీకు కూడా వీలైతే ట్రై చేయరు ఇట్లాంటి సెలబ్రేషన్స్, పార్టీస్ ఎంజాయ్ చేయడానికి. చూడండి, ఈ ఆంటీ గారు విన్ అయ్యారు, బాగా ఆడారు, విన్ అయ్యారు. తక్కువ టైంలో పెట్టారు, ఆడారు. వీళ్ళింట్లోనే కిట్టి పార్టీ అయిందండి. తిన పేరు మౌనిక. ఇంకా ఈ ఆంటీ గారు కూడా బాగా ఆడతారు. సారీ అండి, ఆంటీ అనొచ్చో అనొద్దో తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే వరుసలు పెట్టి ఏం పిలవలేదు.